హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. ఎవరు నా అవతారాన్ని చూసి అస్సలు భయపడకండి. అలాగే ఏంటి పొద్దు పొద్దున్నే అద్దంలో చూసుకుంటుంది, ఏం అందం పిచ్చా అని ఓ మూవీలో రోజా గారు చూసుకుంటారు చూడు, అలాంటివన్నీ ఏం అనుకోకండి. లాస్ట్ టైం అమ్మగడికి ఐ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పాను కదా, ఇంకా తనకు చూస్తూ ఉన్నాను కదా, నాకు వచ్చేసింది అన్నమాట. ఇంకా అందుకే నైటే మందు వేసుకున్నాను, అప్పుడే క్లీన్ చేసుకున్నా, వెంటనే తగ్గదు కదా. ఇంకా మార్నింగ్ కూడా ఐస్ అంతా క్లోజ్ అయిపోయి ఉండే, అందుకే నైట్ పక్కన పెట్టుకున్న మిర్రర్ నాప్కిన్ అలాగే పెట్టుకొని ఇంకా లేవగానే కళ్ళు పూర్తిగా ఓపెన్ అవ్వలేదన్నమాట. సో దానికోసం నేనైతే మంచిగా నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను. ఐస్ని క్లీన్ చేసేసుకొని ఇంకా మా పిల్లలు అయితే ఎప్పుడో లేచారు చూడండి మీరు. మా అమ్మగాడేమో లేచి బుక్ తీసుకొని తెగ రాసేస్తూ ఉందన్నమాట. ఏం రాస్తుంది అంటే సేమ్ అవే ఏబిసిడీలు రాస్తుంది, స్టార్స్ వేస్తుంది, లైన్స్ గీస్తుంది, ఓ ఫ్లవర్ వేస్తుంది, ఇవే వేస్తుంది. ఆమెకి ఏమి తోచకపోతే అదే పని చేస్తుంది. బయటికి వెళ్ళిపోవాలి, ఆడుకోవాలని ఏముండదు. ఇక్కడ వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళేమో ఇంకా ల్యాప్టాప్ తీసి ల్యాప్టాప్తో ఆడుతూ ఉన్నారనమాట. అదేదో చెప్పాడే మా పెద్దోడు, నాకు గుర్తొస్తలేదు దాని గురించి. ఇంకా మా బావ అయితే లేసి బ్రష్ చేసుకొని ఆయన అయితే నెయిల్స్ తీసుకుంటున్నాడు. సండే వస్తే నెయిల్స్ ట్రిమ్మింగ్స్ ఇలాంటివే చేస్తాడు. నా కోసం నా పిల్లల కోసం అయితే హాట్ వాటర్ పెట్టాడు. ఇంకా నేనైతే లేచి ఇంకా బ్రష్ అయితే చేసుకొని వచ్చానన్నమాట. బ్రష్ చేసుకొని వచ్చి ఇంకా బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఎంతమంది చలికాలంలో చల్ల వాటర్తో బ్రష్ చేస్తున్నారు. నిజంగా స్వాములకైతే అబ్బా చలిని చూస్తే భయం వేస్తుంది. నేను ఫేస్ వాష్ అసలు నార్మల్ వాటర్తో చేసుకోలేకపోతున్నాను, అందుకే రోజు కంపల్సరీ పెడతా. ఇంతకు ముందుకు చేసుకున్నాను, కానీ ఇప్పుడు గత లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటా చల్ల వాటర్ అస్సలు పడట్లేదు. ఒకప్పుడు సిజేరియన్స్ అంటే చాలా కష్టం అంటే ఏముంటుంది అనుకున్నా, కానీ లాస్ట్ ఇయర్ నుంచి తెలుస్తుంది. అఫ్కోర్స్ చాలా ఉంటుంది, అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అని. ఇంకా కొద్దిసేపు నార్మల్ అయిపోయాను, కానీ తీరా చూస్తే ఇంకా చలికేమో చెంపలు ఇర్రు అంటున్నాయి ఏం పూసుకోకపోతే. ఇంకా అందుకే మళ్ళీ వచ్చి దేవుడా అంట క్రీమ్ అయితే పూసుకుంటున్నాను అనమాట. ఇంకా బొట్టు చెడిపోకుండా నీట్గా అంత మట్టుకి అంచులకి పూసుకుంటున్నాను. ఏ మాయిశ్చరైజర్ కూడా పనిచేస్తలేదు తెలుసా ఈ చలికి. పూసుకున్న పగిలిపోయే ఉంటున్నాయి, కాకపోతే కొంచెం ఇట్లా జస్ట్ అలా కాకుండా కొంచెం పర్లేదు అనుకోవడానికి పూసుకోవడం అన్నమాట. ఇంకా వాళ్ళందరిని అయితే జరగమని చెప్పి నేనైతే ఇంకా బెడ్ అంతా దులిపేస్తున్నాను, పక్కలన్నీ ఎత్తేస్తున్నాను అనమాట. చూడండి ఎంత దొడ్డుది కప్పుకున్నా చలి అయితే ఆగట్లేదు. ఇంకా నాకైతే వీళ్ళని చూస్తే చిన్నప్పటి రోజులే గుర్తొస్తున్నాయి. మీలో ఎంతమంది బెడ్షీట్ కప్పితే బెడ్షీట్ని అంతా తన్నేసుకుంటూ పైకి జరుగుతూ ఉంటారు? నా ఇద్దరు పిల్లలేమో దొబ్బేస్తారు, బెడ్షీట్ని తన్నేస్తున్నారు. మా అమ్మగాడేమో పాముగాంక పుట్టలో నుంచి బయటికి వచ్చినట్టు బెడ్షీట్ లోపల నుంచి పైకి వచ్చేస్తుంది. బెడ్షీట్ అక్కడే ఉంటుంది, తను మాత్రం పైకి జరిగొస్తూ ఉందన్నమాట. రాత్రుల్లో నాకు మెలకు వస్తే నేను, బావకు మెలకు వస్తే బావ, ఆమె కప్పనీకే సరిపోతున్నాము. ఇంకా వాళ్ళిద్దరు టైం అయిపోయిందంట. మా అమ్మగారు టైపింగ్ చేసుకుంటా అంటే ఆల్ఫాబెట్స్ పెద్దగా వస్తున్నాయి అని చెప్తే మా పెద్దోడు వాటిని సెట్ చేసి ఇస్తున్నాడు. ఇంకా వాళ్ళు అక్కడ ఆ పని చేసేలోపు నేనైతే ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను అనమాట. లాస్ట్ సండేనే చాలా లేట్ గొక్కున్నాను కదా, ఇంకా అందుకోసమని ఫాస్ట్గా ఊకేసుకున్న తర్వాతే ఇవాళ ఏ పనైనా చేద్దామనుకొని చేస్తూ ఉన్నాను. వాళ్ళందరికంటే లేట్గా నేనే లేచాను అనుకోండి. మామూలుగా అయితే అస్సలు వాళ్ళు లేచినాక అస్సలు సౌండ్స్కే లేపరు ప్రత్యేకంగా నన్ను ఏమి ఇదిగో అని. సండే వస్తే చాలు మా పిల్లలు 6 కల్లా లేస్తారు, మిగతా రోజులు లేపితే లేస్తారు. సండే అయితే ఎవ్వరు లేపక్కర్లే. మేము అనుకుంటాం కదా, బావా నేను రోజంతా వర్క్ చేసి ఈరోజు ఒక్కరోజే లీవ్ కదా, కాస్త ప్రశాంతంగా కొద్దిసేపు ఎక్క పడుకుందాం అనుకుంటారు. ఆ రోజు వాళ్ళు 6కే లేచి ఇంకా బుర్రలు తినడం స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. మీ పిల్లలు ఇంతేనా అన్నది కామెంట్ చేయండి. ఇంకా నేను నీట్గా ఇల్లు బయట బాల్కనీ ఊకేసుకొని పాలు ఇంకో పక్క టీ అయితే పెట్టేసుకున్నాను. టీ పెట్టేసుకొని నాకు మా బావకైతే పోసేస్తున్నాను టీ. పోసేసాక ఇంకో పక్క పల్లీలు అయితే వేయించుతున్నాను, ఆ గిన్నె అదే అనమాట. ఇవాళ బ్రేక్ఫాస్ట్ దోశ. ఏవేవో చేద్దాం అనుకుంటున్నా కానీ అస్సలు చలికి మీరు నమ్మరు, పనే చేయబుద్ది అట్లా అసలు వంట కూడా ఎవరైనా చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది, కానీ చలికి అందరి పరిస్థితి అంతే కదా. ఇంకా టీ తీసుకెళ్ళి బావకి ఇచ్చి పిల్లలకైతే పాలు పోసేసాను. మా చిన్న గ్లాస్ కదా పాలు, మా పెద్దోడు తాగుతా అంటారు తప్ప ఆ పాలు సగం తాగి
నాకు చాలా అయిపోయింది అని చెప్తుంది. మా పెద్దోడికి చాలా ఇష్టం. మా డాడీ అమ్మకి పాలు వద్దు అంటే వద్దని చెప్పి ఇంకా బిస్కెట్స్ ఇస్తే తీసుకున్నాడు. వాడు అలాంటివి కూడా తినలేడు. నేను 5 ఇచ్చాను కదా, అందులో 2 తిని 3 ఇచ్చేసాడు. ఇంకా నేను మిషన్ ఆన్ చేశాను అనమాట. మళ్ళీ స్కూల్ యూనిఫామ్స్, నాప్కిన్స్ అవన్నీ ఉన్నాయని ఇంకా అది ఆన్ చేసి వచ్చి ఇక్కడైతే పల్లీ చట్నీ వేయించాను కదా, టీ తాగాక చల్లగా అయిపోయింది. ఇంకా పల్లీ చట్నీ అయితే పట్టేస్తున్నాను. మీకు టిఫిన్స్లోకి ఏ చట్నీ అంటే ఎక్కువ ఇష్టము? నాకు పల్లీ చట్నీ తప్ప ఏ చట్నీ అయినా పర్లేదు అనిపిస్తుంది. మా బావకి పల్లీ చట్నీ తప్ప ఏ చట్నీ నచ్చదు, పల్లీ చట్నీయే కావాలి. ఇడ్లీ, దోశ, వడ కానీ నేను చేస్తూ ఉంటాను, తింటారులేండి, తినడం చెప్పను. కానీ పల్లీలు లేకుండానా ఇది ఎందుకు చేసావు అని అడుగుతాడనమాట. కానీ రెగ్యులర్గా అదే ఏం తింటాను, నాకు అసలు స్పైసే తగిలినట్టు అనిపించదు ఊరికే పల్లీ చట్నీ అంటే. రోజు ఆవకాయ తింటాను, రోజు టొమాటో పచ్చడి తింటాను, కానీ పల్లీ చట్నీతో ఎక్కువ కంటిన్యూ చేయలేను. పల్లీ చట్నీ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు టమాటో, ఆవకాయ కూడా మిక్స్ చేసుకుంటాను అనమాట. ఇంకా గట్టిగా పట్టాను కదా, కొంచెం లూజ్ చేసి ఇంకా నేనైతే దోశలు వేస్తూ ఉన్నాను పిల్లల కోసము. వాళ్ళైతే లోపల ఆడుకుంటూ ఉన్నారనమాట. చిన్న మిక్సీ జార్ కదా, అందులోనే మిక్స్ చేద్దామంటే ఇంకా కష్టమైపోయింది. ఇంకా దోశ బ్యాటర్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి మార్నింగ్ లేసినప్పుడే తీసి బయట పెట్టుకున్నాను, చల్లగా ఉంటుంది కదా అని. అసలు ఈ చలికి ఏంటో ఏమో దోశ పిండి అస్సలు పులవట్లేదు. మొన్నటిదాకా వద్దు వద్దు ఎక్కడ పులుస్తుందో అని రాత్రులంతా అదే బ్రెయిన్లో తిరిగేది. ఇప్పుడు అస్సలు ఈరోజు నైట్ ఈవినింగ్ పడితే రేపు ఈవినింగ్ దాకా బయట పెట్టినా అది అసలు పులవట్లేదు, పొంగట్లేదు, అదే స్టేజ్లో ఉంటుంది. అందుకే కాబోలు దోశలు కూడా ఇట్లా ఏమంటారు ఫ్లాట్గా వస్తున్నాయి, ఇట్లా బబుల్స్గా సాఫ్ట్గా రావట్లేవు. మా ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్. మా అమ్మగారికి, మా పెద్దోడికి క్రిస్పీ దోశలు కావాలి, మా బావకిను మా చిన్నోడికి సాఫ్ట్ దోశలు కావాలి. అలా ఈ దోశ పిండి ఏమో పులిస్తే బాగున్ను, పులిసిన పిండి ఎలాగైనా వేసుకోవచ్చు, పులవని పిండి ఖచ్చితంగా గట్టిగా వస్తుంది. కానీ ఇంకేం చేస్తాము, ఇంకా అందరికైతే దోశలు వేస్తూ ఉన్నాను. ఫస్ట్ దోశ అయితే అట్ట ఫ్లాప్ అయింది చూడండి, ఏమైందో ఏమో పెంక వేడైనట్టుంది. ఇంకా సెకండ్ దోశ అయితే పర్లేదు, బాగానే వచ్చింది. ఫస్ట్ స్కూల్ డేస్లో అయితే విసుకొచ్చేస్తుంది తెలుసా, ఏడుపు వస్తుంది దోశ మాడిపోతే ఎంత టైం పడుతుందో అని. ఇంకా నేను ఒక 3-4 దోశ వేసాక మా డాడమ్మ లాస్ట్ టైం ఒక షార్ట్లో చూపించాక మా పెద్దోడు వేసాడు, నేను వేస్తా అని అయితే వచ్చాడనమాట. సరే వేయమంటే వేస్తున్నాడు చూడండి, చాలా చక్కగా వేశాడు వాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే పెద్దగా కాకపోయినా రౌండ్గా నీట్గా వేశాడు వాడు. దోశ తీసే టెక్నిక్ కూడా చూడండి, అసలు ఎంత బాగా తీస్తాడు, ఆయిల్ కూడా మంచిగా వేస్తున్నాడు. ఇంకా ముచ్చట పెడుతూ ఎందుకు డాడమ్మ ఇప్పుడు నీ కానీ వాళ్ళ డాడీని పిలిచి చూపిస్తే వెరీ గుడ్ డాడీ, నేర్చుకో అని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. అందుకే ఇక్కడ సిగ్గుపడుతున్నాడు చూడండి. నాతో వేస్తా అన్నాడు కదా, ఇంకా వాళ్ళ నాన్నని చూడగానే సిగ్గేసేసింది వాడికి. ఇంకా దోశ అయితే తీయనా వేశాడు, కానీ కాలిందో లేదో తెలియలేదు కదా, తీయనా అన్నాడు. సరే తీయండి. అటు చూడండి పెద్దవాళ్ళలాగే చుట్టూ నాగ్గా రౌండ్గా ఓపెన్ చేసి ఆ తర్వాత దోశ వేస్తున్నాడు. నాకు అనిపిస్తుంది చాలాసార్లు అడుగుతాడు వెజిటేబుల్స్ కట్ చేపిస్తా అని, ఏమైనా హెల్ప్ చేస్తా అని, కాకపోతే నైఫ్తో కట్ అవుతుందేమో అని, కొన్ని వస్తువులు కారం అవుతాయేమో అని, కాలుతాయేమో అని ఎక్కువ మట్టుకి నేను రానివ్వను అనమాట. ఎందుకంటే 5 పని కదండి, వాళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని మెస్సీ చేస్తే నా పరిస్థితి క్లీన్ చేసుకోనికి ఎక్కువ టైం పడుతుంది కదా అని ఒక బాధ. దోశ అయితే వేశాడు, కానీ పెంక పై నుంచి దోశ తీయనీకి వస్తలేదు పాపం. వాడి తిప్పలు చూడండి, అది ఫైనల్లీ కింద పడింది. అయినా సరే చేయితో తీసినోడు ప్లేట్లో వేయొచ్చు కదా, లేదు మళ్ళీ పెంక పైన వేసుకొని దోశ తీయాలనుకుంటే వాడికి వస్తలేదు. ఇంకా సరే అని నేనే తీశాను. ఇంక ఇక్కడైతే మా పెద్ద బాబు నేను వేస్తా అని ఫైట్ చేసి మరి వాడు తీసుకున్నాడు. వీడు వాడితో పోలిస్తే కొంచెం అమాయకుడు అనమాట. అరవటం అలగటం వస్తుంది కానీ వేరే ఏమీ రాదు. అంటే ఫస్ట్కి మనం అలాగే పెంచుకుంటామేమో, ఏం చెయ్యొద్దు ఏమొద్దు అది ఇదని మనం పెంచుకోవడం వల్ల వాళ్ళు అలా ఉంటారేమో. వాడు దోశ స్టైల్ కూడా చూడండి, ఒక చోట సన్నగా ఒక చోట దొడ్డుగా వస్తే ప్యాచ్ వర్క్ చేశాడు, దానికి ప్యాచ్ వర్క్ చేసి ఇంకా తిప్పుతున్నాడు. ఆయిల్ వేయరా అంటే అప్పుడు మళ్ళీ ఆయిల్ తీసుకొని ఆ మధ్యలో ఒకటే స్పాట్లో వేసాడు. మీరు చూసారు కదా, చిన్నోడు అట్లా స్ప్రెడ్ చేశాడు, కానీ ఇంకా వాడు దాన్నే రుద్దుతున్నాడు. తీయమంటే వాడేమో నాగ్గా చుట్టూ తీసాడా, వీడు ఇక్కడే తీశాడు, చుట్టూ పోలేదు అది. ఇంక చూడు చేయగలుగుతుంది వాడికి.
పాపం నాకు అనిపిస్తుంది ఇంత అమాయకంగా వేయించుకున్నాను ఏంటి వీన్ని అని. ఇంకా వాళ్ళు వేసాక చాలే నాయన మీరు వేసిందని చెప్పి ఎవరు వేసిన దోశ వాళ్ళకి పెట్టి ఇంక నేను వేసిన దోశ కూడా చెరొకటి వేసి చట్నీ అయితే వేసిచ్చి వెళ్ళి తినమని చెప్పాను. ఈలోపు నేను వేసిన దోశ అయితే మా డాడీ గారు తీస్తూ ఉన్నాడు ఇక్కడ. పర్లేదు కదా, పిల్లలు పని నేర్చుకుంటే బాగుంది. నాకు హ్యాపీగా ఉంది, మా డాడమ్మ మంచి దోశ వేస్తున్నాడు. ఫ్యూచర్లో అంటే నా స్కూల్ డేస్లో మా ఫ్రెండ్ వేసుకుంటుండే, మేము దోశలు చేయకపోతుండే కానీ వాళ్ళ చెల్లికి తనకి దోశ వేసుకుంటుండే అని వాళ్ళ మమ్మీ చెప్పినప్పుడు, మా టీచర్ చెప్పినప్పుడు మేము హ్యాపీగా ఫీల్ అయ్యి అవునా అనుకునే వాళ్ళం. ఇప్పుడు మా డాడమ్మ వేస్తుంటే నాకు మా ఫ్రెండే గుర్తొచ్చాడు. లేదులే ఇలాగైనా గెలుస్తారని. వాళ్ళిద్దరు పల్లీ చట్నీతో తింటే మా అమ్మగాడికి ఆవకాయే కావాలి. ఆవకాయ అంటే ఉసిరికాయ పచ్చడి అనమాట. ఇంకా అందరికి వేసి మా బావకు కూడా వేసి ఇంకా నేనైతే వేసుకొని తింటున్నాను. తినేసాక మిషన్లో వేసిన బట్టలు కూడా అయిపోతే ఆరేసాను అనమాట. ఇంకా సండే రోజు ఆ లంచ్ ప్రిపరేషన్ వచ్చి చిక్కుడుగాయ అన్నమాట. ఎందుకంటే మేము లాస్ట్ వీకే మటన్ తెచ్చుకున్నాము, ట్యూస్డే ఆర్ వెనస్డే, నాకు గుర్తుకులేదు. ఇంకా అందుకే ఈ వీకెండ్ అయితే చిక్కుడుగాయ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్.